హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్? బాగుంటుందిలేండి. ఈమెకేమి శుభ్రంగా కూర్చుంటుంది ప్రశాంతంగా. చివరికి కష్టపడేది నేను, శుభ్రం చేసుకోవాల్సింది నేను, అన్ని పనులు చేసుకోవాల్సింది నేను. మరి మీరుగాక ఎవరు చేసుకుంటారండి అంటారా? అంతేనండి. నేను నైటే శుభ్రంగా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నా ఇక్కడ పొయ్యి అయితే. ఇప్పుడు చూడండి మళ్ళీ ఎంత గలీజ్ అయిపోయిందో. ఏంటోనండి, ఎంత కేర్ఫుల్గా చేద్దాం అనుకుంటామా, అనుకున్నా కూడా అక్కడ ఆగమైపోద్ది అనమాట. బాగా అయిందని ఎక్కిరిచ్చిద్ది ఏంది పిల్ల ఈ పిల్ల. ఏంటి ఫ్రెండ్స్ ఈ పిల్ల ఎక్కిరిచ్చిద్ది. అసలు మనం పొయ్యి మీద చేసుకునేటప్పుడు ఏమీ పడకుండా ఉంటే, శుభ్రంగా ఉంటే ఎంత బాగుండి అనిపించేసిద్ది కదా. ఇప్పుడైతే ఈ వడియాలు పెట్టడానికి పిండి రెడీ చేసేస్తున్నాను కదండి. ఇది గ్లాసులో పోసేసి మీ అల్లరి పిల్లకి ఇచ్చేసేసి తాపిచ్చేసేస్తారు ఫ్రెండ్స్. అప్పుడు కానీ తిక్క కుదరదు మీ అల్లరి పిల్లకి. అమ్మో, నాకైతే ఇది 2-3 సార్లు పోయడానికి అయితే భయం వేసేసిందండి. టిఫిన్లోకి ఇంకా ఇలా తీసుకెళ్ళి పెట్టడానికి ఫస్ట్ ఒక 2-3 సార్లు అయితే ట్రై చేసేసాను అనమాట. ఇంకా మా అబ్బాయి అంటాడు, ఆ క్లాత్తో ఎందుకు మమ్మీ, అది లేకుండా పోయి మమ్మీ అని చెప్పాడండి. అయ్యో నువ్వు రాయ, నాకు చేత కాదులే అని చెప్పారండి. క్లాత్ పట్టుకోకుండా ఎవరన్నా పోయగలుగుతారా? ఆ క్లాత్ పట్టుకుంటేనే పోయడం కన్నా కష్టంగా ఉంది. ఆయనకంటే క్లాత్ లేకుండా పోస్తే ఈజీగా ఉంటుందంట. కాలిద్ది కదరా, ఏం మాట్లాడుతున్నావురా అంటే, అయ్యయ్యో మర్చిపోయాను మమ్మీ నేను అని అంటున్నాడు ఫ్రెండ్స్. ఈ అన్నయ్య చెల్లెలు ఇద్దరు కలిసి నా చేతులు కాళ్ళు కాల్చేదాకా నిద్రపోయేటట్లేరు వీళ్ళైతే. మీరు కానీ మర్చిపోకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్.